సో రాహుల్ గాంధీ నీట్ గురించి మాట్లాడుతున్న వ్యవహారము అండ్ నీట్ ఎగ్జామ్ నడుస్తున్నటువంటి విధానం ఈసారి మాత్రం ఇంకా చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు, టెలిగ్రామ్ని ఆపేశారు. ఎలా జరుగుతోంది? ఐ మీన్ మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సాయి గారు, నీట్ ఒక ప్రాబ్లం ఏంటంటే అదొక పెద్ద పొలిటికల్ హర్డిల్ లాగా మారిపోయింది కదా. ఎందుకంటే జేఈ నడుస్తుంది కదా సాయి గారు, దీన్ని ముందు కూడా అడిగాను నేను ఈ ప్రశ్న. జేఈ ఈజ్ ఆల్సో సంథింగ్ వెరీ టఫ్ ఎగ్జామ్ లైక్ దిస్. కరెక్ట్. జేఈ పేపర్ లీక్ అయిందా సాయి గారు? అవును, కాలేదు. ఎందుకు? వన్, ఇట్స్ కంప్యూటర్ బేస్డ్. నెక్స్ట్ నడిపిస్తుంది ఎవరు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐఐటీస్. కరెక్ట్. ఇప్పుడు మీరు రేపు వెళ్తారు ఎయిమ్స్ వాళ్ళు కండక్ట్ చేయాలంటే వాళ్ళతో కాదు, ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఓకే, వాళ్ళు చాలా ఎగ్జామ్స్ నడిపిస్తారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అక్కడేం పేపర్ లీక్ అవ్వట్లేదు. ఎందుకు ఓన్లీ నీట్ ఈస్ లీకింగ్? దిస్ ఇస్ ద క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్. నేను ఎప్పుడు చెప్తున్నాను సాయి గారు, కొనడానికి ఒకడు ఉంటే అమ్మడానికి ఒకడు వస్తాడు. అంతే, మార్కెట్ సింపుల్. సూత్రం అది. రాధాకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చారు చాలా మటుకు. ఈసారి ఏం జరిగింది ఇంగ్లీష్లో అంటే వెన్ ద ఫెన్స్ స్టార్ట్స్ ఈటింగ్ ద క్రాప్ అని తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేయాల్సింది. దెన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. కంచే చేను మేస్తే అంటారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ పేపర్ సెట్ చేస్తున్న ఆయన పేపర్ లీక్ చేశాడు. ప్రాసెస్లో లీక్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి డిస్పాచ్కి వచ్చినప్పుడు, అక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు, ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ కెనరా బ్యాంక్ వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు, మళ్ళీ క్లాస్ రూమ్ తీసుకొచ్చి ఎగ్జామ్ కన్నా 2 hours ముందు తీసుకొచ్చి పెట్టి ఓపెన్ చేసి మళ్ళీ సీల్ చేసి పెట్టి పిల్లలు వచ్చే ముందు యాక్టింగ్ చేసి అదో అప్పుడు వాళ్ళ ముందు ఓపెన్ చేస్తున్న అర్థం చేసుకోవచ్చు. ఇది అది కాదు. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫెయిల్డ్. మీరు ఎవరి మీద ట్రస్ట్ చేశారో ఆ మంచిగా లీక్ చేశాడు. దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. మన దగ్గర ఎథిక్స్ అనేది లేదు సాయి గారు, లెట్ అస్ బి వెరీ క్లియర్. అదంతా మనం ఎప్పుడో పడేసాం పక్కన. అది మన జర్నలిజంలో లేదు చాలా మట్టుకు. వెరీ ఫ్యూ పీపుల్ లైక్ యూ ఆర్ దేర్, బట్ మెజారిటీ 90% ఈజ్ గాన్. అది మన ఎడ్యుకేషన్లో వచ్చేసింది, అన్నింటిలో వచ్చేసింది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్, నేను ఇవాళ డిస్కషన్లో కూడా మీకు చెప్పాను దీనికన్నా ముందు, 15.7% ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆర్ ఫ్రమ్ యూపీ. నేను అదే అనలైజ్ చేస్తున్నాను. ది లీకేజ్ ఎక్కడ వస్తుంది, ఎవరి దగ్గర డిమాండ్ ఉంది పేపర్లకి. అప్పుడు చూస్తే ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ నంబర్ 2, మహారాష్ట్ర నంబర్ 3, రాజస్థాన్ నంబర్ 4. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ 1, 2, 3. నేను అనుకున్నాను సదర్న్ స్టేట్స్ ఉండొచ్చు, మన తెలంగాణ ఎందుకు లేదు, మన ఆంధ్ర ఎందుకు లేదు. నెక్స్ట్ మనం చూస్తే సాయి గారు బిలీవ్ చేయరు మీరు, బీహార్ 1,56,000 అపియర్ అవుతున్నారు. యూపీలో మనం చూస్తే 3,56,000 మంది అపియర్ అవుతున్నారు, స్టూడెంట్స్ అపియర్ అవుతారు. కర్ణాటక 1,45,000, తమిళనాడు 1,42,000. తెలంగాణ ఎక్కడరా బాబు అని చూస్తే తెలంగాణ లాస్ట్లో ఎక్కడ పడుంది 73,000 మంది అంతే. సో ద హైప్ వీ క్రియేట్ సాయి గారు, డెఫినెట్గా ఐ థింక్ దిస్ హ్యాస్ టు గో టు సిబిటి. ఇట్ హ్యాస్ టు బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీన్ని మార్చాల్సిన టైం వచ్చేసింది. నాకు దాని లాజిస్టిక్స్ అర్థం కావట్లేదు. ఇఫ్ యూ కెన్ డూ అ జేఈ ఇన్ సిబిటి, మీరు నీట్ ఎందుకు సిబిటీలో చేయలేకపోతున్నారు? ఎవరైనా పిల్లలు మన దగ్గర కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు కావాలంటే. ఎందుకు అది? ఈజ్ దర్ సంథింగ్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ డూయింగ్ ఇట్ ఆన్ అ సిబిటి? డ్రాయింగ్స్ ఉందా ఏమైనా? ఎందుకు అది ఉంటే ఈవెన్ జేఈలు ఉండాలి కదా, అది కూడా ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది మా ప్రశ్న. కానీ ఎస్ సాయి గారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ కాక్రోచ్ వాళ్ళు అది ఇది ప్రాటెస్ట్ పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రేపు రాజీనామా చేస్తారు. నెక్స్ట్ ఇయర్ పేపర్ మళ్ళీ లీక్ అవుతుంది. అప్పుడు మీరు ఎవరు రాజీనామా అడుగుతారు ఈసారి? అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి రైల్వే యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయినప్పుడు ఆయన రాజీనామా చేశారు. తర్వాత యాక్సిడెంట్లు జరగలేదా? జరిగింది. ఓకే, మధు దండవతి దగ్గర అడిగారు ఒకసారి ఆయన రైల్వే మినిస్టర్, మీరు రాజీనామా చేస్తారంటే ఆయన అదే చెప్పారు, నేను రాజీనామా చేస్తాను కానీ యాక్సిడెంట్లు ఆగుతామని చెప్పారు. వీ షుడ్ ప్రివెంట్ ద యాక్సిడెంట్ ఫ్రమ్ హ్యాపింగ్. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా రాజీనామాతో సొల్యూషన్ వస్తుంది, నేను చేసేస్తాను, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ నాట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సాయి గారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎక్కడ వస్తుందంటే సేమ్ థింగ్, మనకి డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు అనేది మన స్కూల్ లెవెల్ నుంచి నేర్చుకుంటున్నాం. సింపుల్ యాజ్ దాట్. ఎక్కువ ఫీజులు ఇచ్చి మా పిల్లల్ని మీరు సూపర్ స్టార్స్ చేయండి. 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఐఐటి రేస్ మొదలవుతుంది, నీట్ రేస్ మొదలవుతుంది. ఇది ముందు ఆపాలి. మీరు 16 yearsకి మొబైల్ ఫోన్ ఆపుతున్నారని, సోషల్ మీడియా కనెక్షన్ ఆపుతున్నారని చెప్పండి. ఈవెన్ దిస్ షుడ్ బి బ్యాండ్. సింపుల్ యాజ్ దట్. ఆ కాంపిటీషన్ బిల్డప్ చేస్తున్నారు. పిల్లలు ప్రెషర్ తట్టుకోలేకపోతే సూసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చూసారు కొంతమంది, నేను రాయలేను రీ ఎగ్జామ్ అని చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ షుడ్ బి హ్యాపెనింగ్ సాయి గారు. కరెక్ట్. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించారు, బయటికి రావడానికి నేర్పియలేదు. నేర్పియలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది
ఇఫ్ ఇట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ విత్ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయన రాజీనామా మోదీ గారు ఎప్పుడూ చేపిస్తుండే అంతని. కానీ ప్రాబ్లమ్ ఇస్ ఆ రూట్లో ట్యాకిల్ చేయాలి. చైనాలో సాయి గారు ఆ రోజు మొత్తం మెసేజింగ్ యాప్స్ అన్నీ బంద్ చేసిస్తారు ఎగ్జామ్ రోజు. దే హ్యావ్ ఎ సిమిలర్ ఎగ్జామ్ దేర్ ఆల్సో. నా పేరు మర్చిపోయాను నేను. రీసెంట్లీ జరిగింది అది. మొత్తం నేషన్ షట్ డౌన్ అవుతుంది ఆ రోజు. నథింగ్ మూవ్స్. పిల్లలు ఎగ్జామ్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నాయిస్ ఉండకూడదు, రోడ్డు మీద ట్రాఫిక్ ఉండకూడదు అని మొత్తం ఆపేస్తారు ఆ రోజు. మనం అట్లా చేయాలని చెప్పట్లేదు, కానీ మన ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ యూస్ చేస్తున్నాం, పేపర్లు తీసుకెళ్ళినా కానీ ఆపోజిషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎట్లా యూజ్ చేస్తారు మీరు? అరే మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ యూజ్ చేసుకున్నారు లక్షద్వీప్ పర్సనల్ హాలిడే కోసం, రాజీవ్ గాంధీ కోసం, అది ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. అండ్ చైనాలో చేస్తారు సేమ్ థింగ్. చైనా యూజెస్ ఆల్ స్టేట్ మెషినరీ టు ట్రాన్స్పోర్ట్ ద పేపర్స్. ఇది మనం నేర్చుకోవాలి సార్. రైట్. ఐ థింక్ ద ఎథిక్స్ హస్ కమ్. ఎథిక్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.